ఆయన చెప్తున్నది ఏంటంటే సెక్స్ అడలసెన్స్ లోనే స్టార్ట్ అవ్వదు, అంతకంటే ముందు నుంచే వాళ్ళకి ఇవన్నీ చెప్పాలి. అంటే చెప్ప అదేంటంటే మనుషులు, అతను చెప్పిన దాంట్లో నాకు ఏమిటి అర్థమవుతోంది, బ్యూటీ ఆర్ ఆనందం అంటే కేవలం సెక్స్ అన్న ఫీలింగ్ వస్తుంది చాలా మంది. అదే మీకు ఆనందం అనేది అన్ని చోట్ల ఉన్న సౌందర్యాన్ని, అగ్లీనెస్ని కూడా ఈక్వల్గా మనం చూడగలుగుతూ ఉంటే, ఈక్వల్గా అంటే దానితో పాటు ఉన్నదాన్ని మనం చూడగలగాలి. అలాగే అంతటినీ అవగాహన చేసుకుంటూ ఉంటే సెక్స్కి అంత ప్రాముఖ్యత లేదు జీవితంలో. మనమేమో అది ఏదో చెప్పకూడదు, మాట్లాడకూడదు అని దాచడం ఒకటి. అంతేకాకుండా వాళ్ళకి చిన్న వయసు నుంచే అవగాహన అయ్యేటట్టుగా, అంటే మొత్తం మీద మనకు అవగాహన అయినప్పుడే అది అప్పుడే మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలం. నారాయణ గారు అదే చెప్పారు కూడా. అలా కాకపోతే వాళ్ళకి ఇలాంటి టీచింగులతో కాకుండా, ఇలా నువ్వు ఇలా అని చేసుకో అని అలా కాకుండానే వాళ్ళకి జీవితాన్ని అవగాహన చేసుకునేటట్టుగా, అంటే మొత్తం మనం చిన్నప్పటి నుంచి ఎన్నో రకాలైన ఉన్నాయి ప్రపంచంలో, అన్నిటినీ వాళ్ళని అవగాహన చేసుకుంటే అది కూడా వాళ్ళకి అది అంత పెద్ద పాయింట్గా అనిపించదు. మనం ఏం చేస్తున్నాం, వాళ్ళని వదిలేస్తాం. అసలు లేకపోతే ఇలా ఉండొద్దంటాం అంతే. ముందు మనకు అవగాహన అవ్వాలి, అప్పుడే మనం వాళ్ళకి ఏమైనా చెప్పగలం. ఏ విధంగా చెప్పాలనేది అప్పుడే తెలుస్తుంది. ఇంకా వసంతలత మాట్లాడతావా? మాధురి గారు మాట్లాడతారా? వచ్చినట్టున్నారు. ఆ ఏం లేదండి, నేను కొంచెం బయట ఉన్నాను, సౌండ్స్ వస్తున్నాయి. ఓకే ఓకే. థ్యాంక్స్ అండి. వసంతలత నువ్వు మాట్లాడు. వసంతలత ఉందా, వెళ్ళిపోయిందా? కనిపించట్లేదమ్మా, లేరనుకుంటా. రాంబుద్ధుడి గారు, నాగరాణి గారు మీరు, లేకపోతే రాంబుద్ధుడి గారు కానీ. టీచర్గా ఎవరైనా చేశారా ఇక్కడ? అమ్మా, టీచర్ వృత్తిలో అందరికీ ఎవరైనా? నమస్తే అమ్మా. నమస్తే అండి. టీచర్ వృత్తి లేదమ్మా, కాకపోతే నాకు ఇష్టం గానీ అవకాశం రాలేదు. తెలియలేండి. సో మదర్ అండ్ ఫాదర్ ఫస్ట్ చాలా టీచర్స్. అదే అదే అమ్మా, కరెక్ట్. సో చాలా బాగుంది టాపిక్. కాకపోతే మనం గైడ్ చేయాలి అని అంటే వాళ్ళకు కరెక్టే అదేదో, అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు జనరల్ గా సెక్స్ గురించి పిల్లలకు చెప్పాలి అంటే ఇప్పుడు దాన్ని అవాయిడ్ చేయడమే అవుతుంది కానీ యాక్చువల్ గా సపరేషన్ అయిపోతుంది తప్ప దాని మీద అవగాహన ఇవ్వలేకపోతున్నాం. అదేదో తప్పులాగా, అదేదో అంటే సౌందర్యం ఒకటి, అంటే ఇప్పుడు మనకు ఓన్లీ హ్యాపీనెస్ అనేది దాంతో తప్ప వేరే లేదు అది అన్నట్టు కాకుండా, ఇప్పుడు మనకు ఎంత సౌందర్యం బయట ఉంది అంటే ఏదైనా సరే ఆ బ్యూటీ అనేది చేయకుండా అవన్నీ చూసుకోకుండా మనం అంటే కొన్ని అట్లా ఇదైపోతున్నాయి కదమ్మా. అట్లా అవును. బాగుంది, చాలా ఓపెన్ టాపిక్ ఇది. ఎందుకంటే అంటే జీవితంలో చర్చ అనేది ఎక్కడ ఆనందమయంగా ఉన్న వాళ్ళకి సెక్స్ వినలేదు. ని పట్టుకుని వేలాడరు. అదే రాంబుద్ధుడి అదే గారు. అవును. నమస్తే మేడం, అందరికీ నమస్కారం. నమస్తే అండి. అదే మేడం, అంటే ఇక్కడ మనకు టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళకు ఒక అవగాహన కల్పించాలా అనేది ఒక ఇది ఉంది. అయితే ఆ టీచర్స్కే టీచర్స్ ద్వారానే ఎక్కువ అవగాహన చేసుకోగలరేమో అని అనిపిస్తున్నది. అయితే ముందు టీచర్స్ వాళ్ళు చెప్పాలి అంటే ముందు వాళ్ళకు అవగాహన ఉండాలనేది అర్థమవుతుంది మేడం. అంటే వాళ్ళకే అవగాహన టీచర్సే సరిగా కాదు, పేరెంట్స్ లేనప్పుడు కూడా. ఉమ్, పేరెంట్స్ ఆర్ ఫస్ట్ టీచర్స్. ఉమ్, అంటే
పేరెంట్స్ నుంచి అంత చొరవగా వాళ్ళు వినరు, వీళ్ళు అంత చొరవగా చెప్పలేని స్థితి ఏమి ఉంటుందేమో అని నా పేరెంట్సే అభిప్రాయం ఎక్కువ మేడం. గురి ఉంటుందండి. టీచర్ కంటే అంత కొత్తగా పరిచయం అవుతున్నారు కదా. ఉమ్, అసలు టీ అంటే పేరెంట్స్ ఆర్ ఉమ్, ఫస్ట్ టీచర్స్ అంటారు. ఉమ్. అదే ఎందుకంటే మేడం, వాళ్ళతో అంటే ఇప్పుడు మొదటి నుంచి ఇప్పుడు ఉన్నవాళ్ళు కదా. ఎప్పుడో పరిచయమైన టీచర్ అవును. కంటే ప్రభావితంగా ఉంటారు. ఉమ్, పేరెంట్స్ పట్టించుకోరు, ఉమ్. అందుకని వాళ్ళు అయితే ఎడ్యుకేట్ అవ్వాలి. అవును మేడం. ఇప్పుడు ముందు మనం చెప్పాలంటే మనకు సబ్జెక్టు కరెక్ట్ అవగాహన ఉండి ఆ చెప్పే పద్ధతి వాళ్ళ వాళ్ళు రిసీవ్ చేసుకున్నప్పుడు వాళ్ళని ఎలా చెప్పాలి అనేది మనకే తెలిసి ఉండాలి. మనకు ఉమ్. తెలియకుండా ఉమ్, అంటే తల్లిదండ్రులకు అవగాహన లేదు. ఇంకా ఇంకా చెప్పాలంటే ఆల్రెడీ టీచర్లకు అన్నీ ఉంటది వాళ్ళ దగ్గర. అంటే సబ్జెక్ట్ అన్నీ తెలిసి ఉండి వాళ్ళు ఎడ్యుకేట్ చేయడానికి, అంటే సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడానికి వాళ్ళ దగ్గర అన్ని సమగ్రమైన సమాచారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళకు కూడా అవగాహన తక్కువ ఉందేమో అని అనిపిస్తుంది ఇప్పుడు సొసైటీలో జరిగే విషయాన్ని చూస్తే. అంటే ఎక్కడ చూసినా ఆమ్, టీచర్లు లైంగిక దాడి ఇదే వినిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఈ 2-3 రోజుల క్రితం కూడా విన్నాము ఇలాంటివి. అంటే ఇది కంటిన్యూగా జరిగే ఒక స్థితి కనిపిస్తుంది. అంటే ఒక సమాజంలో గౌరవం అంటే తల్లిదండ్రుల తర్వాత ఆ పాత్రను తీసుకున్న వ్యక్తి చూసిన తల్లిదండ్రుల తర్వాత టీచర్లు లైంగిక దాడి కాదండి. లైంగిక దాడులు ఆ, కనిపిస్తున్నాయి అక్కడ అక్కడ. అలాంటి టీచర్లు ఉంటారు. అసలు టీచర్ జీవితం అంటే త్యాగపూరిత ఉమ్, జీవితం అండి. టీచర్ ధార పోసేది ఎవరు చేయలేరు. ఉమ్. అవును మేడం. అదే అంటే అంత త్యాగమయమైన ఆ, వ్యక్తుల ఎవరో దగ్గర నుంచి ఎక్సెప్షన్స్ కూడా ఉంటున్నారు కానీ అక్కడక్కడ ఎక్కడ అందరూ టీచర్లు అలా లేరు కదండి. కానీ ఆ, టీచర్లకి జ్ఞానం కూడా ఉండాలి. అది ఉమ్, అంటే ఇప్పుడు ఏ, అంటే ఒక సిలబస్ లో ఒక సబ్జెక్ట్ గా ఇది ఎందుకు చేర్చలేకపోతున్నారు? అది చేర్చి అలా చేర్చడం అవగాహన వల్ల జరగదండి కల్పించగలిగితే. రాంభద్రుడి గారు. సిలబస్ లో ఉమ్, సబ్జెక్ట్ గా ఎలాగ చెప్పండి. అది కొన్ని డిసిప్లిన్ ఉమ్, కూడా సిలబస్ లో సబ్జెక్ట్ గా చేర్చడం వల్ల రాదు. ఉమ్. అంటే మరి ఎలా మేడం ఇప్పుడు టీచర్ పాత్ర ఉంది, దాని గురించి అవగాహన అనేది ఆయన ఆయననే చెప్తున్నారు చేయాలి కదా. కదండి, మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రకృతిలో ఉన్న సౌందర్యాలు మిగతా ఎన్నో ఉమ్, ఉన్నాయండి ఆనందపడే విషయాలు. అవన్నీ మనకి హృదయం ప్రేమతో నిండింది అనుకోండి, సెక్స్కి అవసరం ఏమిటండి? అసలు అది లేకే కదా మనకేమో ఆ, అంటే ఆనందం కోసం ఇంద్రియ సుఖాలు వెతుక్కుంటున్నది. ఉమ్, ప్రేమ సంపూర్ణత్వాన్ని ఇస్తుంది. ఆ ప్రేమను దీన్ని అందించడం మారల్ వల్లే. వాల్యూస్ కింద వస్తాయేమోనండి మేడం. మారల్ వాల్యూస్ లో చెప్పచ్చేమో దీన్ని, ఈ సబ్జెక్ట్ అనుపమ ని. గారు, ఈ పేరు పెట్టినా ఏదైనా చెప్పండి. మనం ఆ, అవి ఏమీ చెప్పలేక అని కాదు, చెప్పే విధానంగా వాళ్ళకి. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా ఆ సెక్స్ పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు? ప్రపంచంలో వాళ్ళకి మరో సంతోషం లేదు. అదే చిన్నపిల్లలే అదే కాదు, అదే. 90 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా, 50 ఏళ్ళు వచ్చినా సెక్స్ జీవితం వదలరు. ఈ పునరుత్పత్తి అన్నది కేవలంగా అంటే సెక్స్ పునరుత్పత్తికే గాని ఎంజాయ్మెంట్ కాదది. అదే అదే. అవును మేడం. ఆ విషయం తల్లిదండ్రులకే తెలీదు. ఆ పిల్లలు ఎదురుగుండా వీళ్ళు వేరేగా వాళ్ళని వీళ్ళు మొన్న ఎవరో మ్యారేజ్ డే తల్లిదండ్రి వెళ్ళిపోయారట. ఆ 18 ఏళ్ల కొడుకు 16 ఏళ్ల కొడుకు చెప్తున్నాడు. అంటే అదేమిటండి, ఆ మ్యారేజ్ డే పిల్లలు కూడా ఇంక్లూడ్ అయ్యేవాళ్ళు కానీ. అంటే వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి అనేది వీళ్ళు కేర్ చేయట్లే. ఇంకా మ్యారేజ్ డేలు అనుకుంటూ వాళ్ళు ఆ పిల్లల్ని పట్టించుకోవట్లే. సెక్స్ అన్నది కేవలంగా రిప్రొడక్షన్ కోసమేనండి. ఇట్స్ నాట్ అన్ ఎంజాయ్మెంట్ కదా. అయితే వాళ్ళకి లైఫ్లో ఎంజాయ్మెంట్ అన్నది ఉంటే, నిజమైన ప్రేమ లభిస్తే సెక్స్కి అంత ఇంపార్టెన్సే లేదండి. ఆ ప్రేమ అంటే పొజెసివ్ లవ్ అది కాదు.
లేకపోతే 60 ఏళ్ల వాళ్ళు 70 ఏళ్ల వాళ్ళు ఇంకా సెక్స్ జీవితం గడుపుతూనే ఉంటారు. అంటే వాళ్ళకి ఇంకెందులో ఆనందం లేదు. నేను మాట్లాడొచ్చండి మాధురి? మాట్లాడండి. ఆ, అదండి, నేను మొత్తం టాపిక్ వినలేదు ఫస్ట్. ఏం చెప్పారో మామూలుగా నాకు తెలిసింది చెప్తాను. ఆ, ఆమ్, అంటే ఆయన కృష్ణమూర్తి గారు చాలా వరకు బిగినింగ్ నుంచి కూడా ఎడ్యుకేషన్ మీద చాలా ఫోకస్ చేశారు. ఎడ్యుకేషన్ యాజ్ ఎ సర్వీస్ అన్నారు. ఎడ్యుకేటింగ్ ద ఎడ్యుకేటర్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నారు. అంటే మనం స్టూడెంట్ ప్రాబ్లం కాదు, సమస్య అంతా టీచర్ తోటి పేరెంట్ తోనే వచ్చింది. వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం చాలా కష్టము. పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం చాలా చాలా సింపుల్, కానీ ఆ పెద్దవాళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేయాలన్న దాని దగ్గర ఆయన చాలా ఎడ్యుకేటింగ్ ద ఎడ్యుకేటర్స్ అండ్ ద పేరెంట్స్ ఆర్ పేరెంట్స్ ఫస్ట్ ని కానీ ఎడ్యుకేట్ ఎడ్యుకేటర్స్. చేయడానికి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి కదండి. ఇప్పుడు పేరెంట్స్ నుంచి కూడా ఎడ్యుకేషన్ లేకపోతే టీచర్ మాట ఎవరు వింటారండి? వినరు. ఇటు ఎడ్యుకేటర్స్ టీచర్స్ కి లేదు, ఇటు పేరెంట్స్ కి లేదు. అందరూ కూడా ఒక ప్యాటర్న్ లో పడున్నారు. అదొకటినండి. మన లైఫ్ చూడండి, సొసైటీ విషయాల కోసం అది అన్ని అంటే ఆయన చెప్పిన విధానాలు అవి వాటిలోనే తగినట్టుగా అంటే పాడైన సొసైటీకి అడ్జస్ట్ అవడమే చెప్తున్నారు. అందుకని ఆయన బ్రేక్ ద ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ అంటున్నారు. కనుక వీళ్ళు ఎక్కడికి ఏం వచ్చిన చేస్తున్నారు? చెప్పండి చెప్పండి. అంటే మన లైఫ్స్ బ్రైట్ గా లేకపోవటం వల్ల పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ అడల్ట్స్ అందరూ కూడా ఎమోషనల్ గా స్టార్వ్ అయి ఉండటం వల్ల మనం ఎటు చూసినా, ఒక రిలీజియన్ సైడ్ చూసినా, ఒక స్కూల్స్ ఇంటలెక్చువల్ సైడ్ చూసినా, ఎటు చూసినా రిపిటీషన్ గా, డల్ గా, సోషల్ గా కానీ, పొలిటికల్ గా కానీ, ఎకనామికల్ గా కానీ మనం చాలా కంట్రోల్డ్ అయి ఉండబట్టి ఏ ఏ ఆనందము లేక ఇంకా ఉన్న అవుట్లెట్ ఒకటే, ఇంకా సెక్స్ ఒకటే అయిపోయింది. అది అది నేనుని మర్చిపోవాలి. అబ్సెన్స్ ఆఫ్ సెల్ఫ్ జరగాలంటే ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. అలాగా ఇది అనేది ఒక ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఇదే అది. ముందు లాస్ట్ అయిపోయాం మన సెల్ఫ్ లో. ఇంకా అందరూ ఉన్న సొసైటీనే ఇంకా అలా ఉంది. అంటే క్రియేటివ్ లివింగ్ లేకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. అది ఇప్పుడు చూడండి మాధురి గారు, అందరూ వినండి. నాకు వెన్ ఐ వాజ్ ఇన్ 18, 19, 20, 21 నాకు సెక్స్ ఏమిటో తెలిసేది కాదు. మాకు సెక్స్ ఎడ్యుకేషన్ అని ఒకరు ఫైనల్ డిగ్రీలో వచ్చారు. హౌ ద పర్సన్ నోస్ ఇది చేయాలని వాళ్ళకి ఎలా తెలుస్తుందని అడిగానంటే నా సంగతి మీకు అర్థమైందా? ఎందుకనంటే అలా నేను ఉండడానికి కారణం ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ వాజ్ ఫిల్డ్ విత్ అంటే ప్రతి క్షణం బ్లిస్ఫుల్ హ్యాపీనెస్తో ఉండి ఇది నాకు అంత దాని మీదకి అస్సలు అది అవసరమా అనిపిస్తుందండి నిజానికి. ఎందుకంటే ఆ హ్యాపీనెస్ లేకే మనం అలాంటి వాటికి వెళ్తాం. అవును, లవ్ అంటే అదే అనుకుంటా. అంతా మీరు లవ్ అంటే పొందుతుంటే గ్రాటిఫికేషన్. ఒక సూర్యుడిని చూసినా, ఒక పుష్పకాన్ని చూసినా, మొత్తం ఎక్కడైనా మీకు హ్యాపీనెస్ వస్తూ ఉంటే వై డు యు గో టు ద సెక్స్ ఓన్లీ? అదే అంటే ప్రేమ ఉంది మీలోనే, ఇంకా దానికి ఇంకా వేరే వెంట్స్ అవసరం లేదు. అదే ఆ ప్రేమ అన్నదే ఫుల్ఫిల్మెంట్. లవ్ లేకపోవడం వల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ. అది అట్రాక్షన్స్, రిపల్షన్స్. ఆ ప్రేమ ఉంటే అదే ఫుల్ఫిల్ అయిపోతుందండి. అది అంత ఇలాంటివన్నీ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరమే లేదు అసలు. అందుకే ఆయన సెల్ఫ్ నాలెడ్జ్ ఇస్ ద ఎసెన్షియల్ థింగ్ అంటారు. చిన్నప్పటి నుంచి అవసరం అంటారు. వాళ్ళు చాలా మంది అండి 90 ఏళ్ళు వచ్చిన కండిషన్ అయిపోతున్నారు సెక్స్ ఓన్లీ హ్యాపీనెస్ అని. అంటే ప్రతి ఒక్కరికి ప్రేమ కావాలి, అది ఎలాగో తెలీదు. దానికోసం అనేసి వాళ్ళందరూ ఎలా లైఫ్ హోప్లెస్ గా ఉంది, మనశ్శాంతి లేదు, పీస్ లేదు, హెవీగా ఉన్నారు, కంఫర్ట్ అండ్ లవ్ కావాలి అనేసి ఇక్కడ వస్తుందేమో అని చూస్తున్నారు అంతే. వస్తుందేమో సఫిషియెంట్ గా చూడటమే లేరు. కాదు, అందులోనే మునిగిపోతున్నారు. అదే టీచర్ కి ఆయన ఏమన్నారంటే, పేరెంట్ టీచర్ మైండ్ గనక క్లెన్స్ చేసుకొని వీళ్ళు స్వేచ్ఛలో ఉండి వీళ్ళు ఫ్రీడమ్ లో ఉంటే ఆ చైల్డ్ కూడా ఫ్రీ చేయగలరు.
అంతేగాని వీళ్ళు ఇరుక్కొని ఉంటే వీళ్ళ కోరికల్లో, డిజైర్స్‌లో, ప్రాబ్లమ్స్‌లో, ఆ సఫరింగ్‌లో ఆ చైల్డ్ మీద కూడా అదే పడుద్ది తప్ప ఆ చైల్డ్ బయటపడడు అవును. అనేది హ్మ్. మనల్ని మనం ఎందుకంటే అర్థం చేసుకుంటేనే పిల్లల్ని అర్థం చేసుకోగలం. ఇంకోటి ఏంటంటే ఆ పేరెంట్స్ పిల్లలు ఎదురుగుండానే అటువంటి యాక్టివిటీస్ చేస్తున్నారు. ఒక పిల్ల ఏం చెప్పారు, అమ్మా నాన్న ఆట ఆడతాం అంటూ మా ఎదురుగుండా ఒక 5 ఏళ్ల పిల్లవాడు అలా వాళ్ళకి అప్పుడు నాకేమనిపించింది, సీ హౌ దే ఆర్ కేరింగ్ ద చిల్డ్రన్. నేను ఒరిస్సాలో ఉన్నప్పుడు అందరూ చిన్నపిల్లలు వచ్చేవారు నా దగ్గరికి. ఒక ఆయన వచ్చి మా ఇల్లంతా వెతికారు. ఏమిటి వెతుకుతున్నారంటే, "ఏమిటి అంత ఇంట్రెస్టింగ్ టాయ్ ఉంది మీ ఇంట్లో" అని. మా ఇంట్లో ఏ టాయ్స్ లేవండి అన్నాను. వై చిల్డ్రన్ ఆర్ కమింగ్? వాళ్ళ ఇంటికి వెళ్ళగానే మేము లక్ష్మీ మేడం ఇంటికి వెళ్ళిపోతామని ఏడ్చేవారు. అయితే వచ్చి అనేదాన్ని, "ఏం పోయిందండి ఇది పంపించండి" అనేదాన్ని. అయితే ఒక పిల్లవాడు, ఇద్దరు పిల్లలు అమ్మా నాన్న ఆటని ఇలా ఆడుతున్నారండి. అప్పుడు నాకు అర్థమైంది. ఆ పేరెంట్స్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ థింకింగ్ అది పిల్లల మీద ఎలాంటి ఇన్‌ఫ్లూయెన్స్ ఇస్తుందని చూడటం లేదు. వాళ్ళు ఇంకా సెల్ఫిష్‌గా వాళ్ళ ఎదురుగుండా అలా వెళ్ళడం. మా నాన్నగారు ఎలా పెంచారంటే, అసలు అమ్మా, నాన్న ఒక దగ్గర కలుస్తారని మాకు తెలియకుండా మా జీవితం అలా అయిందండి. అంటే వాళ్ళు దే లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఫర్ ద చిల్డ్రన్. ఎక్కడికెళ్ళాలన్నా విత్ ద చిల్డ్రన్. మా నాన్నగారు వాకింగ్‌కెళ్ళాలంటే పిల్లలతో, సినిమాకెళ్ళాలంటే అందరితో. అంటే అక్కడి నుంచి వాళ్ళ యొక్క ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అవునండి. ఏంటంటే అటెన్షన్ లేదు ముందు మనకి. ఇన్‌అటెన్షన్ వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్. శ్రద్ధ లేదు. ఎంప్టీగా ఉంది లోపలంతా ప్రాబ్లమ్స్. మేడం చెప్పిన ఈ పాయింట్ కరెక్ట్ గా 100% కరెక్ట్. చాలా ఫ్యామిలీస్ లో జరిగేదే అది మేడం, మీరు చెప్పిన పాయింట్. ఇప్పుడు పిల్లలు ఎదురుగుండా తల్లిదండ్రులు మిస్బిహేవ్ చేయడం, అలాగే వాళ్ళకి పాపం పిల్లలకి ఏమీ తెలియదు, అదేమిటో అనుకుంటారు వాళ్ళు. అండి ఇంతమంది పిల్లలు ఏమిటి చూసి వస్తున్నారు, మా ఇంట్లో ఒక కాట్ కూడా లేదు, బెడ్స్ కూడా ఉండేవి కావు. ఆ కిందని ఒక దుప్పటి పరుచుకుని పడుకునే వాళ్ళం అండి ఆ ఒరిస్సాలో ఉండగా. కానీ ఇంట్లో తల్లిదండ్రులు నేను వెళ్ళే లోపల ట్రైనింగ్ ఇచ్చేవారు. ఆ మేడంతో వెళ్తాను అనకూడదని నెమ్మదిగా మొదలెట్టేవారు. ఎక్కువ మంది హిందీ వాళ్ళు. నేను వెళ్తానని ఒక పిల్ల, ఆ తర్వాత నేను నెమ్మది టోన్తో మొదలెట్టి పట్టుదల, అరుపులు, ఏడ్పులు వస్తే పంపించింది ఏం పోయింది అనేదాన్ని. సో వాళ్ళు ఏమిటి ఆనందిస్తున్నారో వాళ్ళు ఎవరికీ అర్థం కాలే. మీకు అర్థమైందా? వాళ్ళకి ఏదో వస్తూ ఉండాలి ఆనందించాలంటే, పిల్లలకి అక్కర్లే. ట్రూ లవ్ని పిల్లలు గ్రహించగలరు. విజయనగరంలో అయితే సండే అయ్యేసరికల్లా 15 మంది పిల్లలు వచ్చేవారు. ఆ 15 మంది ఇక్కడ ఒక మెతుకైనా పారీకుండా చూసి ఆ తల్లిదండ్రులు వచ్చి మీరు అంత టేస్టీగా వండుతారు అంటే నాకు అసలు పెద్ద వంట రాదని చెప్పాను. బట్ పీపుల్ అందరూ చక్కగా తినేవారు. ఇక్కడ మనుషులకి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏదో వస్తువు కావాలి పిల్లలకి అనుకుంటారు. దే నీడ్ లవ్. పెద్దవాళ్ళకి అదే కావాలి. కానీ వాళ్ళకి ప్రేమ అన్నది ప్రేమ ఇవ్వడం వల్ల వస్తుంది గానీ, కావాలో అనడం వల్ల రాదని సీక్రెట్ తెలియదు. అవునా కాదా? అంతే కదండీ! ఆశిస్తే ప్రేమ ఎలా అవుద్ది? ఎక్స్‌పెక్టేషన్ ఉంటే ప్రేమ ఎలా అవుద్ది? అది. ప్రేమ అంటే ఇవ్వటమే. ఎవరైనా మాట్లాడతారా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే అండి. క్లోజ్ చేసేద్దాం. ఓకే మేడం. ఓకే.